మహాత్ములు ఎప్పుడు మనకు చెప్తారు, గతము భవిష్యత్తు వదిలి వర్తమానంలో జీవించిన వాడే మహాయోగి కాగలడు. అందుకే రాగద్వేషాలకు అతీతమైన జీవితం అది, శోకమోహాలకి అతీతమైన జీవితం వర్తమానంలో జీవించడం అంటే. ఇవన్నీ బంధాలకు అతీతమైన జీవితం. ఈ జీవితం మనకి అప్పుడు ఉంటే ప్రపంచక జీవితంలో అంత ఉండకపోయినా కొంతైనా జీవించగలిగే ధైర్యం ఉంటే. కొంతమంది చెప్తారు ఎంతో లాస్ వచ్చింది అయినా వాడు ఎంత ధైర్యంగా బతుకుతున్నాడు, నేనైతే చచ్చిపోదునంట. కాదు, వాడే గొప్పవాడు. నేనైతే చచ్చిపోదునా అన్నవాడే ఎందుకు పనికిరానివాడు. దేనికి చావు పరిష్కారం కాదు, ఏదైనా సాధించగలం అని మనకు తెలిస్తే మనం చాలా గొప్పగా జీవిస్తాం. అందుకే వర్తమానం బహుమానం అంటారు.